జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9 ఇంటర్వ్యూ. ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసినటువంటి అతి పెద్ద మంచి విషయం ఏంటంటే ఈ టీవీ9 ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఎందుకంటే నాలాంటి సాధారణ కార్యకర్తకు కూడా చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి. చాలా స్పష్టంగా చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు. బిఫోర్ ఎలక్షన్స్ రిక్వైర్డ్ మ్యాండేటరీ ఇష్యూస్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి అనుమానాలు మొత్తం నివృత్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అది రజనీకాంత్ గారు కూడా చాలా క్లియర్గా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ 1 by 1 చాలా ప్రొఫెషనల్గా తను ప్రశ్నలు వేశాడు. ఒక స్టోరీ నడిచినట్టుగా ఒక కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథ ఎలా నడిచిందో ఈ ఇంటర్వ్యూ టీవీ9తో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక పాయింట్ నుంచి మొదలయ్యి లాస్ట్ వరకు మొత్తం క్లారిటీ ఇచ్చుకుంటూ సినిమాకి కంక్లూజన్ వచ్చినట్టుగా తీసుకొచ్చారు. రజనీకాంత్ గారు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా తను కూడా ప్రశ్నించడం జరిగింది. టీవీ9లో జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూలో నిజంగా ఇది మనం గుడ్ ఇంటర్వ్యూ. మీరందరూ చూడండి. ఆ టీవీ9లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ జగన్ గారు ఏం మాట్లాడారు మొత్తం మీరు చూడండి. బట్ నేనైతే జస్ట్ నక్షల్లో సమ్మరీ ఇస్తాను. సమ్మరీ అంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది ఒక 5-10 minutesలో చెప్తాను. బట్ జగన్ గారు 2.5 గంటలు మాట్లాడారు. 2 hours పైన మాట్లాడారు. అది మీరు ఒకసారి టీవీ9లోకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ మీరు మొత్తం చూడండి. ఓకే, బ్రీఫ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టో గురించి మాట్లాడారు. మేనిఫెస్టో అంటే తనకి ఎంత ఇంపార్టెంట్, మేనిఫెస్టోని తను ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అనే విషయం మీద అక్కడితో వాళ్ళు యాక్చువల్గా ఇంటర్వ్యూ మొదలెట్టారు. ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు పాదయాత్రలో తను చూసిన అనుభవాలని, సమస్యల్ని మేనిఫెస్టోగా కన్వర్ట్ చేశాను. ఆ మేనిఫెస్టోగా కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని నేను మేనిఫెస్టోగా ప్రజలకు ప్రకటించాను. ప్రజలు దాన్ని చూసి ఓటేశారు. దాంట్లో 99% నేను ఫుల్ఫిల్ చేశాను అన్నారు. అంటే జగన్ గారు ఒక మేనిఫెస్టో 2019 ఎలక్షన్ ముందు ఇది చేస్తానని ప్రజలకు చెప్పారు. ప్రజలు దాన్ని చూసి ఓటేశారు. దాంట్లో 99% ఫుల్ఫిల్ చేశాక ఇక ప్రజలకు అసంతృప్తికి కారణం ఏముంటుంది? నేను ఇది చేస్తానని చెప్పారు, అది 99% చేశారు. ఇక దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది యాక్చువల్గా జరగకూడదు. అది లేదు అని కాన్ఫిడెన్స్తో జగన్ గారు ఉన్నారు. మనం కూడా అలాంటి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వెరీ క్లియర్గా చాలా సింపుల్గా దానికి ఉన్నటువంటి అనుమానాలు మొత్తం కూడా క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి, ఇప్పుడు సెక్యూరిటీ కాదు, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను కూడా గవర్నమెంటే దాన్ని బాధ్యతగా తీసుకొని మీకు వన్స్ ఫర్ ఆల్ టైటిలింగ్ ఇచ్చేస్తున్నామని చాలా క్లియర్గా చెప్పారు. దట్స్ డబల్ గ్యారంటీ లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వీళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసింది ఈసీ చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పారు. ఓకే, తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ ప్లస్ వర్సెస్ సంక్షేమం అనేది ఇది ఒక రాంగ్ ప్రచారం అయితే జరుగుతుంది. దాని గురించి చాలా క్లియర్గా ఏమేమి మెడికల్ కాలేజీలు కట్టారు, ఎన్ని పోర్టులు కట్టారు, ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టారు, అసలు దేన్ని డెవలప్మెంట్ అంటారు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాదా, హెల్త్ డెవలప్మెంట్ కాదా, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కాదా, సచివాలయం డెవలప్మెంట్ కాదా, చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అసలు వీటన్నిటిని డెవలప్మెంట్ అనరా అని చెప్పేసి అది మొత్తం ఉంటే నిజంగా ఇన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీలు, సీ పోర్ట్లు, రైట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, అరే ఇన్ని చేశారే జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపించింది చూసిన తర్వాత. ఓకే, ఆ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఒకసారి మీరు ఇంటర్వ్యూ చూడండి, నేను ఓన్లీ సమ్మరీ చెప్తున్నాను. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడారు. గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని జాబ్స్ ఇచ్చారు ఇప్పుడు ఇంతవరకు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాబులు కాకుండా దానికి అడిషనల్గా 2.5 lakhs నేను యాడ్ చేశానని చెప్తున్నాను. రైట్, అది కూడా ఒక గుడ్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత విశాఖపట్నాన్ని ఎందుకు ఫోకస్ విశాఖపట్నం మీద ఏముంది అంటే
ఆయన విజన్ చెప్పారు. ఇది నా విజన్ అన్నారు. నిజంగా ఆ విజన్ వింటే అరే! ఇంత విజన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం మీద అని ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ఏమంటారు స్టేడియం కట్టాలని ఉంది నాకు. ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలని ఉంది. అంటే ఎక్కడ నెవర్ సీన్ బిల్డింగ్స్ అని అంటున్నారు. మరి ప్రపంచంలో ఎక్కడ లేదా, లేదా ఇండియాలో బెస్ట్ కడతారో. తక్కువ అమౌంట్‌తోనే, తక్కువ బడ్జెట్‌తోనే ఎక్స్ట్రాడినరీ బిల్డింగ్స్ విశాఖపట్నంలో కట్టాలనేటువంటి ఆ విజన్ ఉందే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. మీరు అయ్యేటువంటి వినండి. ఓకే. అది మంచిగా చెప్పారు. ఈ యెల్లో మీడియా వాళ్ళు చేసేటువంటి రాద్ధాంతాలు, యెల్లో మీడియా వాళ్ళు ఇది మీడియా కాకుండా ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ఎలా పనిచేస్తున్నారు అనేది చెప్పారు. అప్పుల గురించి వచ్చింది మళ్ళీ ప్రస్తావన. అప్పుల గురించి ఇంతకుముందే మన మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అప్పు తీసుకొచ్చారు మనీ దారుణంగా. మన అమిత్ షా గారు మాట్లాడారు దాని గురించి. 13 లక్షల అప్పు తీసుకొచ్చి 13 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన నేను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రైట్ ఆయన మాట్లాడారు. ఓకే. మరి ఉచితాల గురించి, ఫ్రీ బీస్ గురించి, మీరు ఉచితాలకు ఇస్తే సోమరిపోతులు అవుతారు కదా అని చెప్పేసి రజనీకాంత్ గారు, అంటే రజనీకాంత్ గారు ప్రజల్లో ఉన్న మాటనే ఆయన అడుగుతారు. ప్రజల్లో ఉన్న మాటనే ఆయన అడిగాడు. హీజ్ గుడ్ ఇంటర్వ్యూయర్. నేను ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలు కూడా చూసాను రజనీకాంత్ గారు. చాలా నీట్గా ప్రజల్లో ఉన్నటువంటి భావాలని దాన్ని బయటికి తీసుకురావడానికి మంచి ప్రశ్నలు వేస్తారు రజనీకాంత్ గారు. ఈ ఫ్రీ బీస్ గురించి కూడా మాట్లాడారు. ఉచితాలు ఇస్తే మరి సోమరిపోతులు అవుతారు కదా అని ప్రజల్లో ఉన్న భావం మరి మీరేమంటారు? దానికి ఎక్స్ట్రాడినరీగా క్లారిఫికేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రీ బీస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తే ఏంటి లాభం అనేది మంచిగా చెప్పారు. అని మీరు ఒకసారి చూడండి. రైట్. ఇది ఫ్రీ బీస్కి సంబంధించి కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో మరి ఎందుకు కొత్త పాయింట్స్ లేవు అని అంటే దానికి కూడా చెప్పారు. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఫర్దర్. ఆల్రెడీ ఉన్నవే చాలా ఎక్స్ట్రాడినరీ స్కీములు పెట్టారు. 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం అయితే, చంద్రబాబు నాయుడు గారు 165,000 కోట్ల రూపాయలకు వచ్చేటువంటి మేనిఫెస్టోని ఇచ్చారు. అది అమలు సాధ్యం కానటువంటి ఇచ్చారని చెప్పేసి అది ఒక న్యూ మేనిఫెస్టో గురించి చెప్పారు. ఎన్ని సీట్లు వస్తాయి 2019 అంటే 175, 100% వస్తాయి అన్నటువంటి కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారని మనకు అర్థమైంది. మరి ఈ రాజకీయ ప్రసంగాలు ఎబ్యూజివ్ లాంగ్వేజ్ గురించి మీరు ఏమంటారు అని అంటే చాలా స్పష్టంగా నేను ఇంతవరకు ఒక ఎబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళే నా మీద మాట్లాడుతున్నారు. చంద్రముఖి, లగలక, పశుపతి అనేది పెద్ద ఎబ్యూజివ్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళే నన్ను సైకో అంటున్నారు. రైట్. ఇట్లా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చెప్పారు. దాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది, అసలు నేను టార్గెట్ చేయలేదు, నేను చేసినంత కూడా చంద్రబాబు నాయుడు గారిని చేశాను, పవన్ కళ్యాణ్ అనేది అసలు నాకు ఇష్యూ కాదు. బట్ అన్న 1-2 మాటలు కూడా ఎందుకన్నాను అనేది చెప్పారు జగన్ గారు. ఓకే. ఇక్కడ బీజేపీపై మీ వైఖరి ఏంటి అనేది, ఇక్కడ నుంచి బీజేపీ తోటి మోడీ గారితో ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందు నాకు కూడా అనుమానం ఉంది. నాకు కూడా ఇంతకుముందు ఉంటాయి అనుమానం. తర్వాత స్లోగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాల్లో ఆయన బీజేపీని ప్రశ్నించడం, మోడీ గారిని ప్రశ్నించడంతో నాకు స్లోగా ఆయన మైండ్ నాకు అర్థమైంది. ఇప్పుడు చాలా క్లారిటీగా ఇచ్చారు. బీజేపీతో ఉన్నటువంటి బీజేపీపై మీ వైఖరి ఏంటని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీజేపీకి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతపరమైనవి నేను 100% వ్యతిరేకిస్తా అన్నారు. ముస్లిమ్స్ సంబంధించి వ్యతిరేకిస్తా అన్నారు. అసలు అది తప్పు అని ఆర్గ్యూ చేశారు. ముస్లిమ్స్ అని అంటాం తప్పు. అది ఆ ముస్లిం రిజర్వేషన్స్ కాకుండా క్యాస్ట్ పరమైన రిజర్వేషన్స్ వాటిలో ఉన్న తక్కువ కులాలకు ఇచ్చారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఓకే. మరి మీరు సపోర్ట్ ఎన్డీఏకి ఇస్తారా అని అంటే అక్కడ ఎవరున్నా సపోర్ట్ చేస్తా అంటున్నారు. యూపీ మాట చాలాసార్లు చెప్పారండి. జగన్ గారు పదే ఇది అంటున్నారు. హూ ఎవర్ ఇన్ ఇన్ ద పవర్ ఇన్ సెంట్రల్ అని అంటున్నారు. అది కాంగ్రెస్ కానీ, థర్డ్ ఫ్రంట్ కానీ,
ఎన్డీఏ కానీ ఎవరన్నా కానివ్వండి, అక్కడ ఎవరున్నా సరే నేను బార్గెన్ చేసుకుంటే నా దగ్గర ఎంపీలు ఉంటాయి అంటున్నారు. ఫర్ గుడ్ కాజ్. అంతే తప్ప స్పెసిఫిక్గా నేను ఎన్డీఏకి ఇస్తాను, లేదంటే ఇండియా కూటమికి ఇస్తాను, లేదంటే ఇద్దరికి థర్డ్ ఫ్రంట్కి ఇస్తానని ఏం స్టేట్మెంట్స్ లేవు. అక్కడ ఎవరున్నా సరే నా దగ్గర ఎంపీలు ఉంటే నేను బార్గెన్ చేస్తాను అంటున్నారు. వెరీ క్లియర్గా ఆయనకి క్లారిటీ ఉందనేది మాట ఒకటే అర్థమైంది. రైట్. స్పెషల్ స్టాటస్ గురించి మరి మీరు ఏమంటారంటే, స్పెషల్ స్టాటస్ అనేది చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకున్నారు, బట్ స్టిల్ నేను ఐ ఫైట్ ఫర్ ఇట్ అన్నమాట మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. సో మోడీ గారితో ఉన్న సంబంధం ఏంటి అనే ప్రస్తావన వచ్చింది. మోడీ గారితో ఏం సంబంధం ఉంటుంది? నేను ముఖ్యమంత్రిని, ఆయన ప్రధానమంత్రిని, ఇట్స్ ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అన్నారు. సింపుల్, ఇట్స్ ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అని అన్నారు. మరి ఎక్స్ట్రా రిలేషన్షిప్ అంటే నథింగ్ ఈజ్ దేర్. కాకపోతే ఏంటంటే జగన్ గారి యొక్క హావభావాలు ఆయనకి నచ్చి ఉండొచ్చు అన్నట్టుగా అన్నారు. అంటే మనిషిని బట్టి ఉంటాయి. నా ప్రవర్తన, నేను మాట్లాడే తీరుని బట్టి ఆయనకి నేను నచ్చి ఉండొచ్చు అంతే తప్ప ప్యూర్లీ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. నేను ముఖ్యమంత్రికి, ఆయన ప్రధానమంత్రి, ఆయన కలిసి అంతే తప్ప దెర్ ఇస్ నో స్పెషల్ రిలేషన్షిప్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వైసీపీకి, బీజేపీకి సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉందా అని అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా ఇది గమనించండి. నేను కూడా జగన్ గారికి అంత క్లారిటీ ఉందా అని అనిపించింది. చాలా స్పష్టంగా కాన్షియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలకి, బీజేపీ సిద్ధాంతాలకి రెండు విరుద్ధం, ఒకదానికొకటి రెండు కలవవు అన్న కాన్షియస్నెస్లో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళంతా మైనారిటీ సిద్ధాంతాల్లో, వైఎస్ఆర్సీపీ మైనారిటీ ప్రొటెక్షన్ సిద్ధాంతాల్లో ఉంటే, సెక్యులర్ భావజాలాల్లో ఉంటే, మోరోవర్ యాంటీ ప్రైవేటైజేషన్ భావజాలాల్లో ఉంటే, వీళ్ళకి విరుద్ధంగా ఉన్నటువంటి భావజాలాల్లో బీజేపీ ఉందన్నటువంటి 100,000% కాన్షియస్ ఉన్నారు. కాబట్టి మైనారిటీస్ ఇట్లాంటి ఐ మీన్ కొద్దిగా సెక్యులర్ భావజాలంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు చాలా కాన్షియస్గా ఉన్నారు, రెండు సిద్ధాంతాలు వైరుధ్యం ఉన్నారు. ఓకే, మరి మోడీ గారి స్పీచ్ మిమ్మల్ని విమర్శిస్తున్నాను కదా, ఇది చాలా ఎలక్షన్ టైం కాబట్టి 100% విమర్శిస్తారు. ఆయన ఏమంత పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా అనిపించలేదు. రైట్. కమింగ్ టు ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడారు. ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ గురించి కూడా చాలా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభిప్రాయంతో ఉన్నారు, షర్మిల గారు వేరే అభిప్రాయంతో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయంలో తేడా ఉంది, అభిప్రాయంలో భేదం వచ్చింది. దీన్ని కొన్ని పార్టీలు వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఈ గ్యాప్ని వాళ్ళు ఉపయోగించుకొని రెచ్చగొట్టేసి షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎలాగ పంపించారు అన్న మాట స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కూడా చాలా క్లారిటీ వచ్చేసింది. 2-3 ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అవునా ఇంత జరిగిందా. ప్రతి ఇంట్లో కూడా అన్నా చెల్లెల మీద చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని ఎలాగ అపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని వాడుకున్నారు, దాన్ని ఎలాగ రెచ్చగొట్టారు, ఎలాగ వాళ్ళని అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, కుటుంబ విషయాలన్నీ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. ఆయన స్పష్టంగా చెప్పారు, ఎందుకంటే ఒక పాయింట్ వరకు నేను డిఫెండ్ చేయగలను, ఆ తర్వాత ఒకసారి వాళ్ళు లైన్ దాటిపోయి విమర్శలు చేసినప్పుడు ఇది అవుట్ ఆఫ్ మై కంట్రోల్, అది వాళ్ళు చేస్తున్నారా తప్ప నేనైతే ఇంతవరకు చాలా 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 ఆనెస్ట్గా ఇప్పటికి కూడా ఈ ఇంటర్వ్యూలో కూడా చెల్లెళ్ళని చాలా మర్యాద కడుతున్నాను. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అమర్యాదకు సంబంధించినటువంటి కనీసం వాళ్ళు తనకంటే చిన్నోళ్ళే కదా, ఇద్దరు చెల్లెళ్ళే కదా, పేరు పెట్టి పిలవడం కూడా నేను చూడలేదు. షర్మిల అని కానీ సునీత అని ఆయన అంటాం కూడా నేను వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా అంటున్నారు వాళ్ళు. ఇలా నా చెల్లెళ్ళు అని చాలా మర్యాదగా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అది ఒకటి ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ గురించి. సో వివేకానంద మర్డర్ కేసు గురించి కూడా మీరు ఇంటర్వ్యూ చూడండి, నేను జస్ట్ బ్రీఫ్ ఆన్ లైన్లో చెప్తున్నాను. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎందుకు అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సునీత గారు కాదంటే నాకు కూడా తెలియనటువంటి ఒక విషయం చెప్పారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు
ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు అది అవ్వకముందే వాళ్ళు తొందరపడి హడావుడి చేసి సిబిఐ కావాలని, కోర్టులకెళ్ళాలని వీళ్ళని వ్యతిరేకించి ఏదేదో చేశారు అన్న పాయింట్ మాట్లాడారు. అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడే అగ్రెసివ్‌నెస్ అనేది అదర్ సైడ్ నుంచి వచ్చింది. దానికి కూడా కారణము అపోజిట్ పార్టీ వాళ్ళు పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ జరగటంతో వాళ్ళు అట్లా అగ్రెసివ్‌గా వెళ్ళిపోయారు. అంతే తప్ప నా తప్పేం లేదన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మోరోవర్ ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సిబిఐతో కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి సిబిఐని అడ్డుకున్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి కూడా క్లియర్‌గా చెప్పారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలో ఉన్న సీఎం రమేష్ గారి ఇన్వాల్వ్‌మెంట్‌తో సిబిఐని మేనేజ్ చేసి పక్కదారి పట్టించారు అన్న విషయం కూడా ఒక కొత్త పాయింట్ నాకు తెలిసింది. నాకు ఇంతవరకు తెలియదు. ఆ యాంగిల్‌లో కూడా సిబిఐని మేనేజ్ చేయొచ్చా? అంటే బీజేపీలో జనరల్‌గా ఈ వ్యవస్థలు మేనేజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. నేను ఆరోపణే అని అంటున్నా. జరిగింది అంటే ఆధారం చూపించమంటారు. నాకెందుకు కూడా అందుకని నేను ఆరోపణ అంటున్నా. ఓకే, అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఆ ఆరోపణలు ఉన్నప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. జరిగి ఉండొచ్చు జగన్ గారు చెప్పినట్టు. అది సరే. వైనాట్ 175 అంటే ఎస్, వైనాట్ 175 చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకొకటి ఫైనల్గా తెలంగాణలో పార్టీ మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందంటే స్పష్టంగా నో అని చెప్పారు. జగన్ గారి మాటను బట్టి అర్థమైంది ఇక తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండదని చెప్పి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అనిపించింది. రైట్. మీకు ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి చేశారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, మిగతాది దేవుడికి వదిలేస్తా అన్నారు. ఒకసారి 2-3 సార్లు కూడా ఆయన ప్రసంగం విన్నాను. నాకు మతం లేదు, మానవత్వమే దేవుడు అన్నాడు. ఇప్పుడేమో నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అంటే ఆయనకి దేవుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుడిని ప్రార్థన చేస్తాడు. అది ఫైనల్. థ్యాంక్ యూ.